వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సాయి సుధా. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల దగ్గర సేమ్ సీన్స్ కనిపిస్తున్నాయి. వాహనదారులు ఎగబడుతున్నారు. ఫుల్ ట్యాంక్ పట్టిస్తే తమ సమస్యలన్నీ ఉండవన్నట్టు ఫీల్ అవుతున్నారు. కొన్ని చోట్ల బంకులు మూతపడ్డాయి. నో స్టాక్ బోర్డులు పెట్టి మూసేశారు. దాదాపు వారం రోజులుగా ఈ సమస్య అసలు ఎందుకు వచ్చింది? దీనికి పరిష్కారం లేదా? పెట్రోల్ డీజిల్ సమస్యపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అన్ని బంకుల్లో దాదాపు నార్మల్ పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే ప్రజల్లో మాత్రం ఆందోళన తగ్గటం లేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో జరుగుతున్న రెండో దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఇటు పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచుతారనే ప్రచారం అయితే జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఇలాంటి ట్వీట్ చేశారు. ఎన్నికల ఉపశమనం ముగిసింది, ద్రవ్యోల్బణం సెగ మొదలవుతుంది అంటూ ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇన్నాళ్లు కేంద్రం పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచలేదని ఈ సాయంత్రం నుంచే బాధుడు షురూ అవుతుందంటూ విమర్శలు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పుడు వచ్చిన ప్రయోజనాన్ని మోదీ ప్రభుత్వం తన జేబులో వేసుకుందని, ధరలు పెరిగినప్పుడు మాత్రం ఆ భారాన్ని జనంపై మోపుతోందని ఆరోపించారు. రాహుల్ గెస్ట్ చేసినట్టే జరుగుతుందా? బెంగాల్లో రెండో దశ పోలింగ్ ముగిసిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయా? అలాంటిదేమీ ఉండదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టంగా చెప్తోంది. ఊహాగానాలు, ఉత్తుత్తి ప్రచారాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులైతే స్పష్టం చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం విభిన్న వాతావరణం కనిపిస్తుంది. పెట్రోల్ కోసం వ్యక్తిగత వాహనదారులు క్యూ కడుతున్నారు. డీజిల్ కష్టాలు రవాణా రంగాన్ని కుదిపేస్తున్నాయి. విమానాలకు ఇంధన రేట్లు మంట గట్టిగా తగులుతోంది. పెరిగిన ఫ్యూయల్ ధరలతో విమానాలు నడపడం కష్టంగా మారిందంటూ విమానయాన సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయడం లేదంటే రద్దు చేయడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని వేడుకున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సంస్థలు కలిసి కేంద్రానికి లేఖ రాశాయి. మరి ప్రభుత్వం ఏం చేయబోతోంది? అసలు ఈ ఇంధన సమస్య ఎలా వచ్చింది? దీనికి పరిష్కారం ఏంటి? అసలు ఈ సమస్యకు ఎండ్ కార్డ్ ఎలా పడుతుంది అనే అంశాల మీద ఈ రోజు మనం చర్చిద్దాం. అది ఇప్పుడు మనతో మాట్లాడడానికి విశ్లేషకులు భరత్ రెడ్డి గారు, అదేవిధంగా తుల మధుసూదన్ రావు గారు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా భరత్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే భరత్ రెడ్డి గారు, ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే వారం రోజులుగా పెట్రోల్ డీజిల్ స్టాక్ సరిగా లేదంటూ కూడా కొన్ని పెట్రోల్ బంకులు వివిధ కారణాల చేత మూసివేసినప్పటికీ కూడా ప్రజలందరిలో కూడా ఒక పుకార్లు అయితే షికార్లు చేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రేట్లు పెరగట్లేదు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రేట్లు పెరుగుతాయని ఊహాగానాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన ట్వీట్ కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికైతే ఎన్నికలు అయిపోబోతున్నాయి, రేట్లు పెరగబోతున్నాయి అంటూ రాహుల్ గాంధీ కూడా ట్వీట్ ఉద్దేశం. మరి ఈ విధంగా చూస్తుంటే ఇంకా వాహనదారులు ఇంకాస్త ఆందోళన చెందుతున్నారు. నిజంగానే ఈ రోజు కానీ లేదంటే రేపటి నుంచి కానీ ఏమైనా రేట్లు పెరిగే అవకాశం ఉందంటారండి? నమస్తే అంటే అందరికి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గతంలో మనం ఒకసారి లోక్సభలో ప్రధానమంత్రి కరోనా లాంటి సమస్యలను ఎదుర్కోవాలని చెప్పిన సందర్భంలో ఒకసారి పెట్రోల్ బంకుల ముందు భారీ లైన్లు క్యూ కట్టడం జరిగింది. ఆ సందర్భంగా యుద్ధం నడుస్తున్న సందర్భంగా, ఇరాన్ అలాగే అమెరికా యుద్ధం నడుస్తున్న సందర్భంగా, పెట్రోల్ షార్టేజ్ ఉన్న సందర్భంగా, కరోనా లాంటి సమస్యను మనం ఎదుర్కోవాలన్న సందర్భంగా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు ఉండడం జరిగింది. అయితే ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో పాటు ఆ కేంద్ర ప్రభుత్వం తన పెట్రోల్ పై ట్యాక్స్ ను కొంత తగ్గించడంతో ఒక్కసారిగా వాహనదారులు ఊపిరి పీల్చుకోవడం జరిగింది. మనకు యుద్ధం వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు అనే ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. అయితే ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే వివిధ కారణాల రీత్యా ఇటీవల రాహుల్ గాంధీ ట్వీట్ చేయడానికి ముందు నుంచి కూడా కొంత పెట్రోల్ పై కొంత వాహనదారులో కొంత ఆందోళన నెలకొని ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఎప్పుడైతే ట్వీట్ చేయడం జరిగిందో ఖచ్చితంగా కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిశాయి, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కోసం చెప్పి పెట్రోల్ ధరలను వాయిదా వేస్తుందని చెప్పి పెట్రోల్ ఈ రోజు ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్ భారం వినియోగదారులపై పడే అవకాశం ఉంది అని చెప్పిన నేపథ్యంలో ఒక్కసారిగా మనం పెట్రోల్ బంకుల వద్ద చూసుకున్నట్టే వాహనదారుల క్యూ లైన్ కనిపిస్తుంది. అయితే ఇది ఒకటే రీజన్ గా మనం చెప్పుకోలేము. అయితే ఇక్కడ పెట్రోల్ పంపులకు యజమానులకు సంబంధించి వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ సమస్యలు అంటే గతంలో బంకుకు సంబంధించి పెట్రోల్ ఎవరైతే బంకు యజమానులు ఉండో వాళ్లకు ముందుగానే క్రెడిట్ వచ్చే అవకాశం ఉండేది.
కంపెనీల నుంచి క్రెడిట్ వచ్చినట్టయితే అది అమ్ముకున్న తర్వాత వాళ్ళు డబ్బులు చెల్లించే అవకాశాలు ఉంటాయి. ఇటీవలి కాలంలో దాన్ని బంద్ చేయడం జరిగింది. వాళ్ళు ముందుగా డబ్బులు కట్టినట్టయితేనే వాళ్ళు పెట్రోల్ రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఆ పెట్రోల్ బంకుల యజమానులకు సంబంధించి ఈ ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన ఇబ్బందులు నెలకొన్న నేపథ్యంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు బంకుల వద్ద వాళ్ళు ఉన్న స్టాక్ వరకు కంప్లీట్ చేస్తున్న నేపథ్యంలో కొన్ని పెట్రోల్ బంకుల వద్ద వాళ్ళు ఏదైతే పెట్రోల్ బంకుని తెచ్చుకున్న స్టాక్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ బోర్డులు పెట్టడం జరుగుతుంది. పెట్రోల్ స్టాక్ లేదు, ఒక్కసారిగా పెట్రోల్ బంక్ దగ్గర స్టాక్ లేదని తెలియడంతో ఇక వినియోగదారులు ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఎప్పుడైనా ఏదైతే దొరకదు అనుకున్నప్పుడు మరింత మంది దాన్ని ఎగబడే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంగా ఒకవైపు రాహుల్ గాంధీ టీటు, మరోవైపు ఎన్నికలు పూర్తయిన నేపథ్యం, ఈ పెట్రోల్ బంకుల వద్ద వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు, వీటన్నిటి దృష్ట్యా ఒక్కసారిగా వద్ద రద్దీ నెలకొని ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. పెట్రోల్ రేట్లు ఎట్టి పరిస్థితుల్లో పెరిగే అవకాశం లేదని చెప్తున్నప్పటికీ అయితే ఈ రోజు ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో రాహుల్ గాంధీ చెప్పినట్టుగా రేపు ఎల్లుండి ఏమైనా పెట్రోల్ రేటు పెరిగే అవకాశం ఉందా, లేదంటే ప్రతిపక్ష ఆరోపణగా కొట్టేయాలా? అంటే చాలా సందర్భాల్లో మనం చూసినట్టయితే ఎన్నికల కోసం పెట్రోల్ రేట్లను ఆపిన మనం చూడవచ్చు. ఓకే అండి, మధుసూదన్ గారు నమస్కారం అండి. నమస్తే యశోద గారు. మధుసూదన్ గారు, ఇప్పుడున్న ఇష్యూ ప్రకారం ఏంటంటే ఇటు ఆల్రెడీ పెట్రోలియం మంత్రిత్వ శాఖ క్లియర్ గా చెప్తుంది, నిజంగానే మేము పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచబోము, అదేవిధంగా మన దగ్గర ఎటువంటి షార్టేజ్ లేదంటూ కూడా ఇటు పెట్రోలియం కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ అదేవిధంగా చెప్తున్నాయి. కానీ నిజంగా అసలు మన దగ్గర ఎంతవరకు షార్టేజ్ ఉంది? ఇప్పుడు హార్మూజ్ జలసంధి దాదాపు 2 నెలలుగా అక్కడున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో మనకి వస్తున్న షిప్లు కూడా అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అది నిజంగానే సరిపడా ఉందా, లేదంటే ఇటు ఆల్రెడీ అక్కడ హార్మూజ్ దగ్గర ఉన్న టోల్ కి సంబంధించి కానీ, లేదంటే అక్కడ అంతర్జాతీయ మార్కెట్ లో పెరిగిన రేట్లకి సంబంధించి కానీ ఆ భారం మొత్తం కేంద్ర ప్రభుత్వం మోయబోతుందా, లేదంటే ఎలక్షన్స్ అయిపోయిన నేపథ్యంలో ఇటు ప్రజల మీద మోపబోతుందంటారా? అట్లాంటిది ఏమీ లేదండి. ఇప్పుడు మనము ఒక ప్రభుత్వాన్ని నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంటది. కేంద్రానికి సంబంధించిన పెట్రోలియం శాఖకు సంబంధించిన మంత్రులు, అధికారులు అందరూ కూడా ముక్తఖండంతో చెప్తున్నారు, పెట్రోల్ డీజిల్ వినియోగంలో ఏమి ఇబ్బంది లేదు, ఖచ్చితంగా మీకు అన్ని రకాలుగా సప్లై చేస్తామని చెప్పి అధికారికంగా వాళ్ళు ప్రకటన చేసిండ్రు. తెలంగాణకు సంబంధించి సుజాత శర్మ వారు ఐఏఎస్ ఆఫీసర్ వారు కూడా చెప్పిండ్రు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి వారు కూడా ఇక్కడ ఈ డీజిల్ ను పెట్రోల్ సంబంధించినటువంటి కొరతకు సంబంధించి వాళ్ళ తెలంగాణలో ప్రాబ్లం ఏందనేది కూడా చాలా క్లియర్ గా వారు కూడా వివరించడం జరిగింది. పానిక్ సిచ్యువేషన్ రావడం వల్ల ఒకటి, ఇంకోటి పక్క రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి డీజిల్ పెట్రోల్ తీసుకోపోతున్నారు అని ఒక పుకార్లు లేవడం, మరొకటి ఈ ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి డీజిల్ ఏదైతే ఉందో అది అంతకుముందు 97 రూపాయలు 96 రూపాయలు అట్లా ఉండేది. దాన్ని దశల వారీగా 120 రూపాయల నుంచి 150 రూపాయల వరకు పోవడం వల్ల వాళ్ళు కొనలేనటువంటి పరిస్థితులు ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ క్యూ లైన్లలో వచ్చి వాళ్ళు కూడా తీసుకుపోవడము, ఇక డీజిల్ దొరకది అనే ఒక అబద్ధ ప్రచారాలతోటి కూడా ప్రజలందరూ ఒక్కసారి మన పెట్రోల్ పంపుల మీద పడడం తోటి కూడా మనకు షార్టేజ్ కనబడుతుంది. దీనికి ప్రధానంగా ఇవాళ మీరు అడిగినటువంటి ప్రశ్న, ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ధరలు పెరుగుతున్నాయని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ చెప్తుండు. రాహుల్ గాంధీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడు, ఆయన లోక్సభ సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు, ఆయన చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉండే. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత మంచిగా సంజాయించి ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదని సంజాయించి చెప్పిండు. ఆయన ప్రతిపక్ష పార్టీ సంబంధించిన అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రజల ఆందోళన చెందొద్దని చెప్పిండు. అది బాధ్యత గల పౌరులు, బాధ్యత గల అధికారులు, మంత్రులు చేయాల్సిన పని. ఇవాళ రాహుల్ గాంధీ ఏ విధమైనటువంటి బాధ్యత రాహిత్యంగా ఇవాళ అసలు పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నదే రాహుల్ గాంధీ అని కూడా చెప్పొచ్చు. ఒక పక్క ఇవాళ మన దేశం దాదాపు 40 దేశాల నుంచి పెద్ద ఎత్తున క్రూడ్ ఆయిల్ కొంటా ఉన్నాం. ఒకప్పుడు మనం 140 రూపాయలు పెట్టినప్పుడు కూడా మనకి షార్టేజ్ లేదు. ఇవాళ 108, ఇవాళ ప్రస్తుతము బ్యారెల్ ధర 108 రూపాయలు ఉన్నది. గతంలో మనం 130, 140 రూపాయలు కూడా పెట్టినాం. ఎప్పుడు కూడా అప్పుడు ధరలు పెంచలే. ఇవాళ 108 ఉన్నది. ఇవాళ అయినా కూడా మనం ధరలు పెంచలేము. ఇవాళ మళ్ళీ రాహుల్ గాంధీ, మీరు ఇంతకుముందు మాట్లాడిన దాంట్లో రాహుల్ గాంధీ తక్కువ ధర క్రూడ్ ఆయిల్ తక్కువ ధర కొన్నప్పుడు కూడా ఎక్కువ రేటుకు ఇక్కడ గవర్నమెంట్ అమ్మింది, పైసలన్నీ సొమ్ము చేసుకున్నారు అన్నారు. అంటే ఇప్పుడు ఈ యుద్ధ పరిస్థితి నడుస్తున్న సందర్భంలో ఈ ఆయిల్ సంస్థలు ఏవైతే ఉంటాయో, ఈ చమురు శుద్ధి చేసే కర్మాగారాలకు సంబంధించిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి పెద్ద ఎత్తున నష్టపోతా ఉంటాయి. ఈ నష్టపోతున్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి వాళ్ళకి వచ్చినప్పుడు ఈ పెరిగి ఉన్నటువంటి రేట్లు ఏవైతున్నాయో ఈ రేట్లను బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళ నష్టాన్ని పూడ్చుకుంటారు. అంతే తప్ప ఇది నరేంద్ర మోడీ గారి జోబులోకి పోవడము, ఇంకెవరో రాజకీయ నాయకుల జోబులోకి పోయేటువంటిది కాదు.
ఆ కంపెనీకి జరిగినటువంటి నష్టాన్ని పూరించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇది ఉంటే తప్ప రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టించి మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా కూడా ఇక్కడ పెంచి అమ్ముతుంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం అని రాంగ్ మెసేజ్ ని వాళ్ళ ప్రజలలో పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే క్రూడ్ ఈ కంపెనీలను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజల మీద ఉంటది. కాబట్టి దాన్ని ఆ విధంగా మాట్లాడడం చాలా పొరపాటు. ఇవాళ ఎన్నికలు వచ్చినాయి కదా, ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఈ రోజు సాయంత్రం నుంచే ధరలు పెరుగుతాయని చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ సరైన విధానం కాదు. రాహుల్ గాంధీ ఏం చెప్పాలనుకుంటే ఇప్పుడు నిన్నటి వరకు రాజకీయాలు జరిగినవి, ఎన్నికలు 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీరు ధరలు పెంచలేదు. ఒకవేళ మీకు ధరలు పెంచే ఆలోచన ఇట్లా ఏమైనా కేంద్ర ప్రభుత్వానికి ఉంటే ఇట్లా మీరు ఇంతకుముందు ఏ విధంగానైతే ఏ ధరల నియంత్రణతో అయితే ఇచ్చిందో అదే ధరలను కంటిన్యూ చేయాలి. నేను ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ధరలు పెంచితే ఊరుకోం, మీరు ధరలు పెంచొద్దు అనాలే తప్ప ధరలు పెరుగుతాయి అని చెప్పి ప్రాపగండా చేసేసరికి ప్రజలలో అయోమయం గురై పెట్రోల్ పంపుల దగ్గర ధర పెరుగుతుందనగానే ఈ ప్రజలు ఎట్లుంటారంటే ఒక రూపాయి పెరుగుతుందంటేనే ఒక 10 లీటర్లు పోసుకునే రూపాయి పెరుగుతుందంటేనే ఆ 10 లీటర్ల కోసం ఆ 10 లీటర్లు 10 రూపాయలే వస్తుంది నష్టమైనకు. ఆ 10 రూపాయల కోసం 5 గంటల లైన్ లో నిల్చుంటాడు. అంటే సైకాలజీ, మన హ్యూమన్ సైకాలజీ, ప్రజల యొక్క సైకాలజీ ఎట్లుంటది అంటే ఆ విధంగా పెట్రోల్ పంపులకు పని జరుగుతూ ఉంటది. ఇదంతా కూడా ప్రతిపక్షాలు బాధ్యత లేని వ్యక్తులు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారం, తప్పుడు ప్రచారంగానే మనం భావించాలి. ఓకే భరత్ రెడ్డి గారు, ఇప్పుడు మనం నిజంగా మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మధుసూదన్ గారు కూడా చెప్తున్నట్టు ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడికే ప్రజలు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు దీనికి సంబంధించి పారిశ్రామిక డీజిల్ కి రేట్లు అక్కడ లీటర్ 150 రూపాయలు పెట్టారు. ఇక్కడ బంకుల్లో తీసుకుంటే అది లీటర్ 100 రూపాయలకి డీజిల్ వస్తుంది. మరి దీనికి సంబంధించి ఆక్వా రంగానికి కానీ, లేదంటే బసెస్ కి సంబంధించి వెహికల్స్ కి, పెద్ద పారిశ్రామిక వెహికల్స్ కి సంబంధించి కానీ, లేదంటే వ్యవసాయానికి సంబంధించి వీటికి వాహనాలకి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా అటు రిటైల్ లో కొనడం కన్నా కూడా ఇటు పెట్రోల్ బంకుల దగ్గరకు వచ్చి తీసుకుంటేనే వాళ్ళకి ఇంకా ఒక లీటర్ మీద 50 రూపాయల వరకు తగ్గుతుంది. అందుకని ఇప్పుడు అందరూ కూడా పెట్రోల్ బంకుల దగ్గరకు వస్తున్నారు. ఇక్కడ పెట్రోల్ బంకులో ఉన్న డీజిల్ షార్టేజ్ వస్తుంది, పెట్రోల్ షార్టేజ్ వస్తుందంటే ఇటు వ్యక్తిగత వాహనాలకు అవసరమైన పెట్రోల్ డీజిల్ ని అటు పారిశ్రామికంగా ఉన్న వాహనాలకి అటువైపు మళ్లిస్తున్నారు. ఇదంతా కూడా కృత్రిమంగా ఉన్న షార్టేజ్ లానే కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు పొద్దున అదే రేట్లు కంటిన్యూ అయితే ఇప్పుడు అవన్నీ కూడా ఇటు సాధారణ ఇటు మనం వాడుతున్న పెట్రోల్ బంకుల దగ్గర మాత్రమే వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి వ్యక్తిగత వాహనాల మీద అది ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది కదండి. భరత్ రెడ్డి గారు వినిపిస్తుంది. యూసేజ్ అనేది ఎప్పుడైనా ఒకే విధంగా ఉంటుంది. యూసేజ్ లో పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే గతంలో వాడిన వాళ్ళు ఇప్పుడు వాడుతుంటారు. అంటే ఎక్కడ కొంటున్నారు అనే దాన్ని మనం పక్కన పెడితే, అంటే ఎవ్రీడే కమర్షియల్ వెహికల్స్ కి ఎంత, లేకపోతే సొంత వాహనదారులకు ఎంత, లేకపోతే కంపెనీలకు ఎంత అనేది యూసేజ్ అనేది మారది. కానీ ఎక్కడ కొంటున్నారు, ఏ విధంగా కొంటున్నారు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మధుసూదన్ గారు చెప్తున్నారో, వచ్చి లైన్ లో తీసుకొని మిగతా వాళ్ళు కొంటున్నారని చెప్తున్నారు. అది ఒక చోట కాకపోతే మరో చోట కూడా కొనే అవకాశం ఉండదు. కేవలం ఇదేంటంటే ఒక భయం వల్ల సృష్టించబడింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే దొరకదు అని మనం అయితే భావిస్తామో ఆ సమయంలో ఆ రోజుకు వాహనదారులు, వ్యక్తిగత వాహనదారులు రోజుకు 1 లీటరు 2 లీటర్లు పోయించుకునే వాహనదారులు ఒకేసారి 5 లీటర్లు పోయించుకునే జరిగేటప్పటికి ఆ బంకు కెపాసిటీకి రోజుకు ఎంత కెపాసిటీ ఉంటుందో ఆ కెపాసిటీకి 4 గింతలు పెరిగిపోతుంది. అంటే ఆ కెపాసిటీ వాళ్ళు ఎంత యూసేజ్ వాడతారో అంత యూసేజ్ స్టాక్ చేసి తెచ్చి పెట్టుకుంటారు. కానీ ఒకే బంక్ మీద ఒకేసారి 4 రోజులకు వచ్చే పెట్రోలు ఒకే రోజు అయిపోయినట్టయితే అది వెంటనే నెక్స్ట్ డే రోజు వాళ్ళు నో స్టాక్ అని బోర్డు పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో మరింత భయాందోళన నెలకొనే అవకాశం ఉంది. అంటే పెట్రోల్ దొరకట్లేదు అనే భయాందోళన నెలకొనే అవకాశం ఉంది. కాబట్టి భయాన్ని తగ్గించడానికి, మధుసూదన్ గారు చెప్పినట్టు భయాన్ని తగ్గించడానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ధైర్యాన్ని అయితే ఇవ్వడం జరిగింది. పెట్రోల్ ఎలాంటి కొరత లేదు, ఎవరు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని. అంటే ప్రభుత్వంలో ఉండే వాళ్ళైనా, ప్రతిపక్షంలో ఉండే వాళ్ళైనా ముందుగా అంటే రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు ఒక భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే ఆ యుద్ధం కారణంగా నడుస్తున్న కారణంగా ఇప్పటికే ప్రజల్లో చాలా భయాందోళన ఉంది. పెట్రోల్ ఉత్పత్తులు కానీ, మిగతా గ్యాస్ సరఫరా, వీటన్నిటికి సంబంధించి గ్యాస్ కొరత వల్ల కూడా చాలా హోటళ్లు బంద్ అయ్యి చాలా చోట్ల కమర్షియల్ గా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పెట్రోల్ పై అంత పెద్ద ప్రభావం పడలేదు. నిజం చెప్పాలంటే పెట్రోల్ పై కూడా మొదట్లో చాలా పెద్ద ప్రభావం పడుతుండేది యుద్ధం కారణంగా అనుకున్నప్పటికీ పెట్రోల్ పై కంటే కూడా గ్యాస్ ప్రొడక్ట్ పై ఎక్కువ ప్రభావం పడింది. చాలా హోటళ్లలో దాదాపు ఇట్లాంటి పరిస్థితిలో నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం మరింత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే అంటే ఏదైతే అత్యవసర పరిస్థితి వచ్చి ప్రజల కష్టాలు అనేది ముఖ్యం. అంటే రాజకీయాలు అయిపోయి ఈ రోజు ఎలక్షన్ అయిపోయినాయి, రేపు ఎవరు గెలుస్తారు ఏం గెలుస్తారు అనేది ఎల్లుండి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ లోపు
ప్రజలు ఏ విధంగా అయితే భయపడుతున్నారో దాని నుంచి బయటపడేయడానికి అటు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రిత్వ శాఖ ఆల్రెడీ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. పెట్రోల్ ఉత్పత్తులు పెరిగే అవకాశం ఏం లేదు, ఎన్నికలైన తర్వాత మేమేం పెంచే ఆలోచన లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు భరోసా ఇవ్వడం. దాన్ని రాష్ట్ర స్థాయిలో ఇక్కడ ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉన్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ భరోసాను కంటిన్యూ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే దాన్ని ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ మిగతా వాళ్ళు కూడా ప్రజల్ని భయాందోళన గురి చేసే విధంగా కూడా ప్రజలకు ధైర్యం చెప్పే విధంగా ఉండాలి. అలాగే పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించి మనకి ఎప్పుడు కూడా కొన్ని సమస్యలు ఎదురవుతుంటున్నాయి. షార్ట్ టర్మ్ గా కొంత సమస్యలు ఎదురవుతుంటాయి. షార్టేజ్ ఉన్నప్పుడు, వార్ జరిగినప్పుడు, ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్న సందర్భంలో కూడా మనకు రష్యా నుంచి పెద్ద ఎత్తున పెట్రోలియం ఉత్పత్తులు తెచ్చే సందర్భంలో కూడా అమెరికా మన మీద ఆంక్షలు పెట్టడం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పటికిప్పుడైతే పెట్రోల్ పై ఇప్పుడు రేట్లు పెంచాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వినియోగదారులు ఆందోళన చెందకుండా రోజువారీగా వాళ్ళు ఏ విధంగా అయితే పెట్రోల్ ఉత్పత్తులు వాడుతున్నారో ఆ విధంగానే వాడుతున్నట్టయితే ఈ క్రైసిస్ వచ్చే సమస్య ఉండదు. ఎందుకంటే 4 రోజులకు సరిపడే పెట్రోల్ ఈ రోజున పెట్టుకున్నట్టయితే వాళ్ళు నో స్టాక్ బోర్డు పెట్టుకోకుండా వాళ్ళ దగ్గర పరిస్థితి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రభుత్వాలు భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓకే అండి. మధుసూదన్ గారు, ఇటు ఇంధన రేట్ల మంట అనేది ఇటు విమానయానానికి కూడా తగులుతుంది. ఇటు పెరిగిన ఫ్యూయల్ ధరలకి సంబంధించి విమానాలు నడపడం కష్టంగా మారిందంటూ ఇటు విమానయాన సంస్థలు కొన్ని చెప్తున్నాయి. ఇప్పటికే లేఖలు కూడా రాశాయి. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే ఈ కష్టంతో ఇంధన రేట్లు పెరగడంతో మీ సర్వీసుల్ని తాత్కాలికంగా నిలిపివేస్తారు, లేదంటే రద్దు చేయడం తప్ప ఇంకా మాకు మరో మార్గం కనిపించట్లేదు, ప్రభుత్వం అయితే తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు విమానయాన సంస్థలు చెప్తున్నాయి. దీని మీద ఇప్పుడు అసలు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? అసలు విమానయాన రంగానికి కూడా ఇప్పుడున్న ఇంధన మంట అనే దాన్ని ఏ విధంగా చల్లార్చబోతుంది? పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. ఇప్పుడు ఇంధనయాన కూడా సప్లై జరుగుతుంది కొంత వెనక ముందు తప్ప పూర్తిగా విమానాలు రద్దయ్యేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. ఒక 2 కంపెనీలు మాత్రమే, ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వస్తున్నాయి పోతున్నాయి. మన కంట్రీకి సంబంధించిన బయటికి పోతే కూడా అక్కడ ఫిల్ చేసుకొని కూడా రావచ్చు ఒకవేళ ఇక్కడ ప్రాబ్లం ఉంటే కూడా. అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇవాళ మనము 40 దేశాల నుంచి దాదాపు 40 కంట్రీస్ నుంచి మనము క్రూడ్ ఆయిల్ తెప్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ రష్యా నుంచి కూడా మనకు ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత, రష్యా మీద ఉన్న ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత దాదాపు 30-40% ఇవాళ మనం అక్కడి నుంచి రష్యా నుంచి విపరీతంగా క్రూడ్ ఆయిల్ వస్తుంది. మనకి క్రూడ్ ఆయిల్ అసలు ఇండియాలో వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ కు దాదాపుగా ఇబ్బంది లేదు, అసలు ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో ఈ పానిక్ సిచ్యువేషన్ లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది తప్ప సప్లైలో ఎక్కడ కూడా లోపం జరుగుతలేదు. ఒక ఎల్పిజిలో కొంత ఇబ్బంది జరుగుతుంది, ఈ మిగిలిన వీటి విషయాల్లో మాత్రం ఎక్కడ కూడా లేదు. ఇది కృత్రిమంగా జరుగుతున్నటువంటి అంటే ఈ మన రెచ్చగొట్టే ధోరణిలో జరుగుతున్నటువంటి అంశం. కాబట్టి విమానాలకు పెద్ద ప్రమాదం ఆగిపోతాయని చెప్పడం ఏదైతే ఉందో అది సరైనటువంటిది కాదు. చాలా విదేశాల నుంచి కూడా విమానాలు వస్తున్నాయి పోతున్నాయి. ఎక్కడ కూడా ఇప్పటివరకు విమానాలు ఆగినాయి పెట్రోల్ లేకుండా ఆగినాయి అని చెప్పి ఇప్పటివరకు ఎక్కడ లేదు. మరి వాళ్ళు ఏదో నోటీస్ ఇచ్చింది అంటున్నారు. మరి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించి సొల్యూషన్ చూపే దిశలోనే వాళ్ళ ప్రభుత్వాలు నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి భరోసా ఇస్తుంది. నాకు నమ్మకం ఉంది వాటికి కూడా ఇబ్బంది తొలగిపోతాయని ఉన్నది. ఇంకోటి, మీరు ఇంతకుముందు రాహుల్ గాంధీ విషయంలో టాపిక్ వచ్చినప్పుడు కూడా నేను కంపేర్ చేస్తున్నా, అంటే ధరలు పెరుగుతాయి అని చెప్పి ఒక ప్రజల్లో చెప్తున్నటువంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణకు సంబంధించి పక్కన ఉన్నటువంటి కర్ణాటక వాళ్ళదే, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇక్కడ ఉన్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. అయితే గతంలో కూడా కాంగ్రెస్ కంటే ముందు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండేది. అక్కడ పెట్రోల్ లోకల్ ట్యాక్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అక్కడ 10 రూపాయలు తక్కువ ఉంటుండే. ఆ 10 రూపాయలు తక్కువ ఉన్నటువంటి పెట్రోల్ రేటు ఇప్పుడు అక్కడ కర్ణాటక స్టేట్ లో అదే 10 రూపాయలు తక్కువ తోటి పోతా ఉన్నది. అంటే ఇక్కడ మన దగ్గర 90-100 ఉంటే అక్కడ 90 రూపాయలకే పెట్రోల్ దొరుకుతుంది. కానీ వాళ్ళ తెలంగాణలో 100 రూపాయలు లేని లీటర్ పెట్రోల్ రావడం లేదు, లీటర్ కూడా వస్తలేదు 100 రూపాయలు ఇస్తే. అంటే ఇక్కడ 10 రూపాయలు ఎక్కువ ఉన్నది. ఫస్ట్ ఈ రాహుల్ గాంధీ ఈ మన ప్రతిపక్ష నాయకుడు హోదాలో వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తేడాలు ఏవైతున్నాయో ఫస్ట్ వీటిని తగ్గించి తర్వాత నిజాయితీగా ఈ ప్రజల గురించి మాట్లాడితే బాగుంటుందని కూడా నేను మన రాహుల్ గాంధీ మాటలన్నీ నేను ఖండిస్తున్నా. ఎందుకంటే ఇది సరైనది కాదు. వీళ్ళకి తెలంగాణలో కూడా 10 రూపాయలు తగ్గించాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. దేశమంతా ఒక రేటు ఉన్నది, తెలంగాణలో ఒక రేటు ఉన్నది. ఇది కూడా ఐన్యూస్ వాళ్ళు గమనించాలి. ఐన్యూస్ గమనించి మరి తెలంగాణలో 10 రూపాయలు ఎందుకు ఎక్కువ తీసుకుంటారు, పక్కనున్న కర్ణాటకలో ఎందుకు తక్కువ ఉన్నది, మహారాష్ట్రలో ఎందుకు తక్కువ ఉంది, మన దగ్గర ఎందుకు ఎక్కువ ఉన్నది, దీన్ని కూడా కొంత ప్రజలలో తీసుకెళ్తే ఇక్కడ 10 రూపాయలు తగ్గే అవకాశం ఉంటుంది. మనకు పెట్రోల్ కూడా 10 రూపాయలు పెట్రోల్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా మనము ఐన్యూస్ ద్వారా ప్రజలకు తెలిస్తే ప్రభుత్వం దృష్టి పోతే తగ్గుతుందేమో నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఓకే మధుసూదన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.
భారత్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. సో మనం చూస్తున్నట్టు ఇప్పటికే పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరుతున్నారు. ఓ పక్కనేమో అటు షార్టేజ్ తక్కువ వస్తుంది, పెట్రోల్ బంకులు తక్కువకి పంపిస్తున్నారంటూ కూడా ఇటు రిటైల్ సంస్థల మీద అంటూ ఉన్నాయి. అదేవిధంగా కూడా ఇటు ప్రజలందరూ కూడా ఎక్కడ రేట్లు పెరుగుతాయో అనే అపోహలు పుకార్లతో ఇటు పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కడుతున్నారు. ఇటు కేంద్రమేమో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచే అవకాశమే లేదంటూ కూడా చెప్తుంది. మరి చూడాలి ఈ సమస్య పెట్రోల్ డీజిల్ సమస్య షార్టేజ్ అనేది ఎప్పటికి తగ్గుతుందో. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరికి వాచింగ్ ఐ న్యూస్.